వెల్కమ్ టు ది డిబేట్ అండి. ముందుగా వంశీ గారు ఎలా చూస్తారు? కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావడానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కారణం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా. మరి పవన్ చొరవతో ఊహించని వరాలను అటు కేంద్ర బడ్జెట్కి సంబంధించి కూడా ఏపీ రాష్ట్రానికి కురిపించబోతున్నారా? ఎలా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ తో ఎంత సఖ్యత మెయింటైన్ చేస్తున్నారు అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. దానికి ఉదాహరణ ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 11,000 కోట్ల ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ ని బతికించడానికి మనకు ఇచ్చిన సంగతి అంతా తెలిసిన విషయం. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ని దశల వారీగా బాగుపరచాలన్న ఉద్దేశంతో మొదటగా 11,000 కోట్ల బడ్జెట్ తో అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉంటాయో, ఉద్యోగస్తుల సమస్యలు అవి ఇవి తీర్చే దిశగా వెళ్తున్నారు. అదే విధంగా మాకు అందుతున్న సమాచారం మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ప్రాణవాయువు, ఏ స్టీల్ ప్లాంట్ కైనా ప్రాణవాయువు దాని మైన్స్, ఆ మైన్స్ కూడా కొన్ని మైన్స్ ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి డెడికేటెడ్ గా అలొకేట్ చేసే విధంగా బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సూచనలు చేసినట్టుగా మనకు తెలిసిన విషయమే. ఈ విధంగానే దశల వారీగా మనకు రావాల్సినవన్నీ వస్తుంది. ఇక ముఖ్యంగా బడ్జెట్ 2025 కేంద్ర బడ్జెట్ విషయానికి వస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పలు దఫాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరగడం జరిగింది. దావోస్ పర్యటన ముగించుకొని చంద్రబాబు నాయుడు గారు అట్నుంచి అంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ నిర్మలా సీతారామన్ గారికి కూడా పలు సూచనలు, బడ్జెట్ ఏపీకి కావాల్సిన ఆశాలు అన్ని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన మనం పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందే విధంగా బడ్జెట్ లో నిధుల కేటాయింపులు చేయాల్సిందిగా ఆయన కోరారు. దాంతో పాటు అమరావతి రాజధాని, ఇప్పటి వరకు ఆంధ్రులు మా రాజధాని ఇది, ఫలానా రాజధాని ఇదే అని చెప్పుకోలేని దౌర్భాగ్యం. ఇప్పుడు దాన్ని ఎలాగైనా కూడా పరుగులు పెట్టించాలి. ఏదైతే డిజైన్స్ అన్ని అయిపోయినాయో ఆ డిజైన్లకు అనుగుణంగా ఆ నిర్మాణాలు జరిగే విధంగా కేంద్ర సహకారం కూడా పొందే విధంగా అవసరమైతే ప్రపంచ బ్యాంకు కానీ ఇతర సంస్థల నుంచి కానీ బడ్జెట్ తీసుకొచ్చే విధంగా కూడా ఆయన చర్చలు జరిపారు. ఇదే కాకుండా మెట్రో రైల్ ఏదైతే వైజాగ్, విజయవాడ ఉందో ఆ రెండు ప్రధాన పట్టణాలకి మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కి 100% కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వవలసిందిగా కోరిన దాపు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయినటువంటి సీపోర్ట్, 1000 కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ మనం బలంగా సీ కోస్ట్లు అక్కడ తద్వారా జరిగే ఆ లావాదేవీలు, ఫిషింగ్, హార్బరు, రవాణా వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. మనకు అది ఒక మంచి జీవనాధారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సీ పోర్ట్లని డెవలప్ చేయడానికి, ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ చేయడానికి, ఆక్వా రంగం డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి సహకారం కోరారు. దానికి కావాల్సిన నిధులు కానీ, ఏదైతే డిఫెన్స్ కి సంబంధించిన ఏరియాల్లో కొన్ని పర్మిషన్స్ అవి ఇవి ఇష్యూస్ ఉండొచ్చు. సో అలాంటి వాటిల్లో అన్నిటికి కూడా మాకు సహకారం అందించాలి, మాకు తోడ్పాటు చేయాలనేది పలు సూచనలు వారు చేసింది మనకు తెలిసిన విషయమే. స్వయంగా బడ్జెట్ జరుగుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఎంపీలకు అందరికీ మార్గనిర్దేశకాలు చేస్తున్నారు. అంతకు ముందే కేంద్ర ప్రభుత్వం మన ఏపీ వైపు ఈసారి చల్లని చూపు చూస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు ఒమ్ము కావని, మనకు కావాల్సినవన్నీ వారు మొత్తం ఇవ్వలేకపోయినా కూడా సాధ్యమైనంత మేరకు మనం ఏదైతే మౌలికంగా మనం ఏదైతే కొన్ని అంశాలు మనం చర్చించామో, ఈ సీ కోస్ట్లకు సంబంధించి కానీ, అమరావతికి సంబంధించి కానీ, పోలవరంకి సంబంధించి కానీ, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కానీ వారు ఖచ్చితంగా మనకు సహాయ సహకారాలు అందిస్తారని నాకు పూర్తి ఆశాభావం ఉంది. రైట్. అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు.